ఆదాయం పెంచుకునేందుకు అడ్డదారులు వెతుక్కుంటున్న రేవంత్ సర్కార్ ప్రజలపై పన్నుల భారం మోపుతుందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ఆదాయం కోసం మద్యాన్ని ఏరుల్లా పారుస్తారా అంటూ ప్రశ్నించారాయన. 6 గ్యారెంటీలు 420 హామీలో ఊసే లేదు కానీ మద్యం ఆదాయం రెట్టింపు చేసుకునే దిశగా కొత్త పాలసీ తేవడం విడ్డూరమన్నారు. కేసీఆర్ తెచ్చిన పథకాలకు కోతలు పెడుతూ ప్రజలకు పన్నుల వాతలు పెడుతున్నారే తప్ప 22 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేంటని హరీష్ రావు ప్రశ్నించారు. మద్యం షాపుల దరఖాస్తు ఫీజును 2 నుంచి 3 లక్షలకు పెంచడం దారుణమన్నారు. ఎన్నికలప్పుడు మాయమాటలు, పాలనలోకి రాగానే మోసపు చేతలంటూ రేవంత్ సర్కార్ తీరును తూర్పారబట్టారు. అడ్డదారులు తొక్కడం, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందన్నారు. గౌడ సోదరులకు వైన్ షాపుల్లో 25% రిజర్వేషన్లు అని ఊదరగొట్టి కేసీఆర్ సర్కార్ ఇచ్చిన 17% రిజర్వేషన్ కూడా ఇవ్వడం లేదన్నారు. నీరాను ప్రోత్సహిస్తామని చెప్పి నీరా షాపులను బంద్ చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. పబ్బులు, క్లబ్బుల గురించి గబ్బుగా మాట్లాడిన రేవంత్ పబ్బులకు అనుమతి రద్దు చేయకపోగా కొత్త పబ్బులకు పర్మిషన్ ఇస్తూ కమిషన్లు దండుకుంటున్నాడని దుయ్యబట్టారు. రేవంత్ ఒక యూటర్న్ సీఎం అన్న హరీష్ రావు మైక్రో బ్రూవరీల మూర్ఖపు ఆలోచన మానుకోవాలని హరీష్ రావు హితవు పలికారు.